లొకేషన్ చెప్పండి అన్న. అన్నారావు సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే చంద్ర మెడికల్ షాప్ ఉంటుంది పక్కనే. నెల్లూరు వారి సుబ్బయ్య మెస్. నెల్లూరు వారి సుబ్బయ్య మెస్. హాయ్ గైస్, ఈరోజు అయితే నెల్లూరు వారి సుబ్బయ్య మెస్కి అయితే వచ్చాను. ఇది వచ్చేసి ప్యూర్ వెజ్ హోటల్. దీని లొకేషన్ వచ్చేసి మన తిరుపతిలో అన్నారావు సర్కిల్ దగ్గరికి వచ్చి సుబ్బయ్య హోటల్ అంటే సుబ్బయ్య మెస్ అంటే ఎవరైనా చెప్తారు. కొంచెం పక్కనే ఉంటుంది, మీరు అక్కడికి వస్తే తెలిసిపోద్ది. ఇక్కడ ప్రైజెస్ ఎలా అంటే ఫుల్ మీల్స్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. 1 పర్సన్ ఎంతైనా తినచ్చు, అన్లిమిటెడ్. ఒకవేళ పార్సల్ తీసుకెళ్ళాలంటే 2 పర్సన్స్ తినచ్చు, 150 రూపీస్ అనమాట. ఒకవేళ మీకు హాఫ్ మీల్స్ కావాలంటే 80 రూపీస్. అలాగే మీకు కర్రీస్ ఏమైనా కావాలంటే సపరేట్గా కర్రీస్ కూడా అయితే వీళ్ళు సేల్ చేస్తారు. స్టార్టింగ్ 20 రూపీస్ నుంచి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతైతే ఇస్తారు. ఇక్కడ ఇంకా కారం పొళ్ళు కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవైతే వీళ్ళు గుంటూరు నుంచి అయితే తెప్పిస్తారంట. మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నా వీళ్ళు సేల్ చేస్తారు. వీళ్ళది క్యాటరింగ్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. వీళ్ళు క్యాటరింగ్ కూడా అయితే చేస్తారంట. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అయిపోవచ్చు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేసి వీడియో కంటిన్యూ అయిపోండి. లైక్ చేయటం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. సో వీడియో ఎండ్ దాకా చూడండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఊరుండిదే ఇదా 2 బీట్రూట్ ఉంది, దొండకాయ ఉంది. దొండకాయ అదేనా స్వామి? అదే కదా. ఎవరికి తెగ ఈరోజు ఎదిగింది 2 ఏళ్ళు. ఎవరికి 100? ఇది అదేనా పప్పు మేడం? అవును సార్. అఖిల పడిపోతుంది. ఇది వచ్చి సాంబార్ అండి. ఇది వచ్చి రసం మేడం. గుత్తొంకాయ కర్రీ, గోంగూర టమోటా కర్రీ, టమోటా కర్రీ. ఇది వచ్చి మునక్కాయ కర్రీ. ఇది వచ్చి బీట్రూట్, దొండకాయ ఫ్రై, క్యాబేజ్ ఆయిల్ ఫ్రై, సంగటి, మజ్జిగ పులుసు, కొత్తిమీర పచ్చడి. ఇంక ఇవేనా ఐటమ్స్? ఐటమ్ ఇదే. సంగటి చెప్తా. పెరుగన్నం సైడ్ ఉండదు. సంగట లేదే. అంకుల్ టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? నేను యాక్చువల్లీ ఒక 2 మంత్స్ నుంచి వస్తున్నాను. బాగుంటుంది ఇక్కడ. రెడీనా? 30 సార్. ఏదైనా 30. గుంటూరు నుంచి తెప్పిస్తాను. ఇవి పచ్చళ్ళు కూడా అలాగే. పొళ్ళు వచ్చి ఒక 20 రకాలు ఉంటాయి, పచ్చళ్ళు ఒక 40 రకాలు ఉంటాయి. పొల్లో వెరైటీగా కాకరకాయ కారం, కరివేపాకు కారం, చట్నీ పొడి, కొబ్బరి కారము ప్లస్ పెసరపప్పు కారం అన్నీ ఉన్నాయి. దీంట్లో వచ్చి అల్లం ఉంది మేడం, తెల్లగడ్డతో
ఇంకా పులిహోరం పేస్ట్ కూడా ఉంటాయి. మొత్తము అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఓకే, వీటి ప్రైజెస్ 90, 100 అలా ఉంటాయా? అవును మేడం. ఇది తీసుకెళ్ళి బాగాలేకపోతే మళ్ళీ రిటర్న్ తెచ్చేయచ్చు. ఓకే, మళ్ళీ రిటర్న్ తీసుకుంటాం. ఖచ్చితంగా బాగాలేకపోతే మాత్రం మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటాం. సీల్ ఉంటుంది లోపల. మొత్తం గుంటూరు నుంచే చేస్తాము. పొళ్ళు కానీ పచ్చళ్ళు కానీ గుంటూరు నుంచి మొత్తం అన్ని గుంటూరు నుంచే. పొడులు పచ్చళ్ళు మేము రైస్లో నెయ్యి వాడతాము, అది కూడా గుంటూరు నుంచే. ఓకే, ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా ఇస్తారా? ఇవి కేజీ ఇచ్చేమన్నా తెప్పిస్తాం. ఓకే అన్న, ఈ హోటల్ ఎన్ని ఏళ్ళ నుంచి నడుపుతున్నారన్న? 2 years మేడం. 2 years అవుతుందా? కర్రీస్లో ఏమేమి ఉంటాయి ఇప్పుడు చెప్పండి. 10 రకాలు ఉంటాయి మేడం. ఓకే, పప్పు, సాంబారు, రసము 10 రకాలు ఉంటాయి మేడం. పప్పు ఉంటుంది, సాంబారు ఉంటుంది, రసం ఉంటుంది, మజ్జిగ పులుసు, ఒక చట్నీ. డైలీ చట్నీ ఒక్కొక్క ఐటమ్ మారుతూ ఉంటుంది. ఇంకా 3 కర్రీలు ఉంటాయి, 3 ఫ్రైలు ఉంటాయి. అవి డైలీ మధ్యాహ్నం వేరు, నైట్ వేరు. ఓకే, ప్రతిరోజు ఉంటుందా లేకపోతే? ప్రతిరోజు ఉంటుంది. సండే కూడా డైలీ ఉంటుంది. సండే కూడా ఉంటుందా? సండే కూడా ఉంటుంది. మధ్యాహ్నం అయితే 11 గంటలకు స్టార్ట్ అవుద్ది, 4 దాకా ఉంటుంది. సాయంత్రం అయితే 6 గంటలకు స్టార్ట్, 11 వరకు ఉంటుంది మళ్ళీ. ఓకే, కర్రీస్లో ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్ ఏంటంటే? అన్ని ఐటమ్ సేల్ అయిపోతాయి మేడం. అన్ని 3 గంటలకు మొత్తం అయిపోతుంది. ఓకే, క్యాటరింగ్ కూడా చేస్తారా? క్యాటరింగ్ కూడా ఉంది. ఓకే, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే నేను కింద అయితే ఇస్తాను, నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. క్యాటరింగ్ కూడా అయితే చేస్తారంట. మనకి పార్సల్ ప్లేట్ మిల్స్ వచ్చి 80 రూపీస్, ఒకరు తింటారు. ఫుల్ మిల్స్ అయితే 150, ఇద్దరికి వచ్చింది రైస్ ఫుల్గా. ఓకే, కర్రీస్ ప్రైజెస్ ఎలా అన్న? ఒక పార్సల్ వచ్చి 30 మేడం. 20కి కూడా కట్టిస్తాం. బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటారు కదా, ఎక్కడ 20కి ఎవరు, మా దగ్గర 20కి మాత్రం ఇస్తాం. ఫుల్ మిల్స్ ఎంత? ఫుల్ మిల్స్ పార్సల్ అయితే 150, రైస్ ఇద్దరికి వచ్చి ఫుల్గా వచ్చింది మేడం. ఓకే, హాఫ్ ఉంటుందా? హాఫ్ మిల్స్ 80 మేడం. హాఫ్ మిల్స్ 80 ఒకరికి వచ్చింది. ఓకే, అలా ఏం రాదు సార్. కవర్ లూజ్ అట్ట తెలుసుకోవాలి కానీ మీకు అంతే, ఎన్ని కట్టినా అంతే కట్టాలి. ఇంకోట తాలింపు దొండకాయ ఉంది, బీట్రూట్ ఉంది సార్, క్యాబేజ్ ఆయిల్. అక్కడ ఉంది టేబుల్, ఇక్కడ ఉంది. అడుగు. ₹60 మేడం. ఇద్దరే పళ్ళే పడాను. ఈ సైడ్ సంగటి ఈరోజు దిగింది రే చెయ్య. ఆపు ఒక 2 పచ్చడి కొత్తిమీర మేడం. ఇదేనా ₹60. ఇంకోటి అండి ఏం మేడం, చాలా రోజుల తర్వాత వచ్చింది. 20 కదా ఇస్తాం. అంకుల్ టేస్ట్ ఎలా ఉంది అంకుల్? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? బాగుంటుందా? అన్న టేస్ట్ ఎలా ఉందన్న? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఈరోజు వస్తాను. టేస్ట్ బాగుందా? బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? టేస్ట్ ఎలా ఉంది అంకుల్? అన్న టేస్ట్ ఎలా ఉందన్న? బాగుంది. హోమ్లీ ఫుడ్లా ఉంటుంది. బాగుంటుందా? బాగుంటుంది. క్యాబేజ్ సార్, క్యాబేజ్ ఆయిల్ ఫ్రై.
అదే అక్క. ఎవరు బయటకు వస్తే ఈరోజు వాళ్ళు బయట తింటారా పార్సలా? ఉంది సార్. ప్లేట్ మిల్సా ఫుల్ మిల్సా? ప్లేట్ మిల్స్ అయితే 80 రూపాయలు 3. ప్లేట్ మిల్సేనా? ఆ 2 అన్నకి. మన సరుకులు మన పాత ఆకులు తెచ్చేది తెలుసా? ఆడ ఎక్కువ రేట్ తీసుకుంటారు. ఆడ ఎక్కువ. ఇప్పుడు మన సరుకులు తీసుకుంటున్నా కొండలు అమ్మతారు చూడు, ఆడ అడుగు ఏడు ఆకులు ఆడని. ₹50 ఏం కావాలరా? ప్రశాంతంగా నా ఇదిగో. నువ్వు కొంచెం దాని పక్కన గంగమ్మ అటు కాదులే, అటు పోతే ₹180 సార్. వస్తుంది ఒక 2 నిమిషాలు. ఇదిగో తీసుకోండి. ఎవరో కాపీ చెప్పారు. రాని ఏది పప్పు ఏది ₹60. బాగుందిరా, బాగుంది. 80 సార్. బాగుంది. నేను 5వ రావాలి వస్తుంది. తీసుకో, ఇదిగో 7 ఉంది. 2 సంగటి తింటా. అదొకటి తీసుకోండి. అన్నం పెట్టుకోవాలా, సంగటి బాగుంటుంది కాబట్టి పప్పు చేసుకుని సంగటి. నిన్న కూడా కొట్టారు కదా సారు, మల్లికార్జున. అటువంటిగా పసుపు ఎక్కువ ఉందా? ఇదేనా? ఒక కాయ కూడా పట్టదనా? సాంబార్ ఒకటి, ఏం ఫ్రై? క్యాబేజ్ ఆయిల్ ఫ్రై. తింటారా పార్సలా? ₹50. పప్పు ఇది ఎవరు క్యాబేజీ ఫ్రై? ₹50 సార్. ఎంత? సంగటి పార్సలా? సంగటి రెడీగానే ఉందిలే. పప్పు కూడా దీంట్లో అంతేనా? రేపు టమాటో పచ్చడి. పప్పు కానీ చాలా రోజులుగా తింటున్నాను. చికెన్వి బాగుంది, టేస్ట్గా బాగుంది. పక్కన చూస్తే సప్పగా ఉన్నాయి. నెల్లూరు సుబ్బయ్య ఎక్కడికరా క్లాస్ అంటే ఒకటి తీసి రాజేస్తాను. అది ₹100 అయింది సార్. అడుగురై సార్. చాలా రోజులు ఇక్కడే ఫోన్ చేస్తాను. ఇక్కడంతా అయితే పార్సల్ అయితే కడుతున్నారు, హాఫ్ మీల్స్కి కానీ ఫుల్ మీల్స్కి కానీ. ఇది ఫుల్ మీల్స్ హాఫ్ మీల్స్ అక్క? ఎక్కువ ఫుల్ మీల్స్ సేల్ అవుతాయా హాఫ్ మీల్స్ అక్క? ఫుల్ ఎక్కువ.
మీల్స్లో ఏమేమి పెడతారక్క? మొత్తం 8 కర్రీస్, స్వీటు, మ్యాంగో పికిల్, పేపర్ ప్లేట్, చిప్స్, ఉప్పు మిర్చి హాఫ్ ప్లేట్లో అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. A కానీ to Z. క్వాంటిటీ తగ్గిద్దా? రైస్ రైస్ అది ఫుల్ మీల్స్ అయితే 2 మెంబర్స్ తినొచ్చు, హాఫ్ మీల్స్ అయితే ఒకళ్ళే తినొచ్చు. ఓకే, కర్రీస్ అన్నీ సేమ్, సేమ్ రైస్ మొత్తం ఒకటి ఎక్కువ. అంతే. ఓకే. సో ఇప్పుడైతే ఫుల్ మీల్స్ చెప్పాను, చూద్దాం ఫుల్ మీల్స్లో ఏమేమి వస్తాయి. అయితే గుత్తి వంకాయ, పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ, బీట్రూట్ ఫ్రై, వైట్ రైస్, కరివేపాకు పొడి, కరివేపాకు పొడి, కరివేపాకు, ఇది పప్పుల పొడి, పప్పుల పొడి వేయనా? వేయాలి. బ్రెడ్ హల్వానా? ఓకే, ఇంతేనా? ఇంకా సో టేస్ట్ అయితే చూద్దాం. ఇంకా సో ఫుల్ మీల్స్లో అయితే ఇన్ని వచ్చాయన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉంటుందో. సో ఫస్ట్ అయితే పప్పుల పొడి టేస్ట్ చూద్దాము. ప్రతి ఒక్క టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. పప్పుల పొడి అయితే నెయ్యి అయితే వేశారు కదా, టేస్ట్ ఎక్సలెంట్ ఉంది. పప్పుల పొడి అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. సో ఇప్పుడైతే కరివేపాకు పొడి టేస్ట్ అయితే చూద్దాము. సో ఇప్పుడైతే కొత్తిమీర పచ్చడి అయితే టేస్ట్ చూద్దాం. ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. కొత్తిమీర పచ్చడి కూడా చాలా బాగుంది టేస్ట్.
ఇప్పుడైతే గుత్తి వంకాయ కూర అయితే చూద్దాం టేస్ట్. భలే ఉంది, చాలా బాగుంది. బీట్రూట్ ఫ్రై, సో ఇది వచ్చేసి ఆకుకూర పప్పు అనమాట. నెయ్యి అయితే వేశారు దీనిలో. నెయ్యి అయితే ఎక్సలెంట్ ఉంది ఇక్కడ, చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా సాంబార్ అయితే వేసుకొని చూసేద్దాం. చాలు. ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా బాగున్నాయి, ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. టేస్ట్ ఎలా ఉందన్న? బాగుందా? టేస్ట్ ఎలా ఉంది? సూపర్. లొకేషన్ చెప్పండి అన్న. అన్నారావు సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే చంద్ర మెడికల్ షాప్ ఉంటుంది, పక్కన నెల్లూరు వారి సుబ్బయ్య మెస్. నెల్లూరు వారి సుబ్బయ్య మెస్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోండి.